ఎందుకు దేవుని వాక్యం చదవాలి అనగా, మనము వర్ధిల్లడానికి దేవుని వాక్యము చదవాలి. హల్లెలూయా. దేవుని వాక్యము చదువుట వలన ఒక వ్యక్తి వర్ధిల్లుతాడు అనగా అభివృద్ధి చెందుతాడు, ఆయన ఎదుగుతాడు, ఆయన ఆత్మీయంగాను భౌతికంగాను శారీరకంగా అన్ని విషయములో ఆ వ్యక్తి ఎదుగుతాడు. దేవుని వాక్యం ఎవరైతే చదువుతారో, దేవుని వాక్యం ఎవరైతే వింటారో, విన్న వాటిని హృదయంలో దాచుకుంటారో వారు వర్ధిల్లుతారని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది. మొట్టమొదటిగా బైబిలును కలిగి ఉన్న వ్యక్తి ఎవరంటే యెహోషువ. మోసే తాను యెహోషువకు తన పరిచర్యను అప్పగించి దేవుని ప్రేరేపణ ద్వారా రాసినటువంటి గ్రంథాన్ని మోసే ఎవరికి ఇచ్చారు? యెహోషువకు ఇచ్చారు. ఈ యొక్క గ్రంథాన్ని నీవు చదివి ధ్యానించి ఇందులో రాయబడిన వాటిని నీవు అనుసరించి నడిచినట్లయితే నీవు వర్ధిల్లుతావు అని దేవుడు యెహోషువతో వాగ్దానం చేశాడు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. ఈ గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దీవారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. హల్లెలూయా. యెహోషువతో దేవుడు ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే, నీవు ఈ యొక్క గ్రంథాన్ని దివారాత్రము ధ్యానించాలి. రాత్రి పగలు నీవు దేవుని గ్రంథాన్ని చదవాలి. చదివి ఇందులో వ్రాయబడిన వాటి ప్రకారంగా నీవు జీవించినట్లయితే నీవు బహుగా వర్ధిల్లదవు, బహుగా అభివృద్ధి పొందుతావు, బహుగా ఎదుగుతావు, బాగా ఎదుగుతావు. నిన్ను మించిన వాడెవడు ఉండడు. హల్లెలూయా. దేవుని స్తోత్రములు. కాబట్టి దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును అనగా దేనికి? బైబిల్ గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దేవుని వాక్యం బోధించడానికి మనము తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు, బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన ఈ యొక్క దేవుని గ్రంథంలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం మనం చేయాలంటే మనం ఏం చేయాలి? జాగ్రత్తగా దేవుని వాక్యమును దివారాత్రం ధ్యానించాలంటే రాత్రి పగలు దేవుని వాక్యాన్ని మనము చదవాలి లేదా వినాలి. హల్లెలూయా. చదువొచ్చిన వారు చదవండి, చదువు రాని వారు సేవకులు చెప్పినప్పుడు వినండి. హల్లెలూయా. దివారాత్రము దేవుని వాక్యమును నీవు ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల చేసుకొని చక్కగా ప్రవర్తించదాం. నీ మార్గంలో నీ జీవితంలో, నీ భవిష్యత్తులో నీవు ఎదగాలంటే, నీవు అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు ఉండాలి. అంటే దేవుని వాక్యము ఉండాలి. హల్లెలూయా. దేవుడే వాక్యము, వాక్యమే దేవుడు. హల్లెలూయా. ఏదైతే దేవుడు అంటున్నావో అదే వాక్యం, ఏదైతే వాక్యం అంటున్నావో అదే దేవుడు. హల్లెలూయా. వాక్యము శరీర రూపమును ధరించి ఈ లోకమునకు క్రీస్తుదారిగా వచ్చున్నది. హల్లెలూయా. కాబట్టి వాక్యమైన దేవుడు క్రీస్తు రూపంలో అవతరించి వచ్చున్నాడు కనుక ఏదైతే వాక్యం అని చదువుతున్నామో అదే దేవుడు. ఎవరి జీవితంలో అయితే దేవుని వాక్యము ఉంటుందో వారి జీవితంలో దేవుడు ఉంటాడు. ఎవరి హృదయంలో అయితే దేవుని వాక్యము లేదో వారి జీవితంలో, వారి హృదయంలో దేవుడు ఉండడు.
కనుక మనము దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. మన జీవితంలో దేవుడు ఉంటే మనం అభివృద్ధిని చూడగలం, వర్ధిల్లగలం, ఎదగగలం. కాబట్టి బైబిల్ ఉపదేశాన్ని ధ్యానిస్తే బహుగా ఫలిస్తాం, విజయవంతులుగా అవుతాం. హల్లెలూయా. నీకు విజయవంతమైన జీవితం కావాలంటే, నీ జీవితంలో విజయం చూడాలంటే దేవుని వాక్యాన్ని నీవు ధ్యానించాలి. బైబిల్ వాక్యాన్ని ధ్యానిస్తే మనము అభివృద్ధి పొందుతాం, అలాగే విజయవంతులము అవుతాం. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయము 2-3 వచనం. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు అనే నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. హల్లెలూయా. నీవు చేసే ప్రతి పనిలో నీవు విజయం చూడాలంటే, నీవు చేసే ప్రతి పనిలో సఫలం చూడాలంటే, నీవు చేసే ప్రతి పనికి నీవు ప్రతిఫలాన్ని అనుభవించాలంటే ఏం చేయాలి? దేవుని ధర్మశాస్త్రమును నీవు ధ్యానించాలి. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని నీవు చదవాలి, దేవుని వాక్యాన్ని నీవు వినాలి. దేవుని వాక్యం నువ్వు చదివినప్పుడు, విన్నప్పుడు నీ జీవితం ఎలా ఉంటుందంటే ధన్యకరమైన జీవితంగా మారుతుంది. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రం దానిని ధ్యానించువాడు ధన్యుడు. హల్లెలూయా. రాత్రింపగలు దేవుని వాక్యం ధ్యానించేవాడు గొప్పవాడు, వాడు ధన్యుడు. వాడు విజయవంతమైన జీవితాన్ని జీవించగలడు. వాడికి ఓటం అనేది ఉండదు. హల్లెలూయా. బైబిల్ ధ్యానించే వారికి ఓటం ఉంటుందా? ఓడిపోయే పరిస్థితి ఎప్పటికీ రాదు. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం అంటుంది కదా, నీవు యెహోవా ధర్మశాస్త్రమును ఏం చేయాలి? దివారాత్రము ధ్యానించాలి. ఈ విధంగా ధ్యానించినట్లయితే ఏం జరుగుతుంది? అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమును ఫలమిచ్చు చెట్టు వలె ఉండను. నీటి కాలువల యోరను కాలువ పక్కన ఉన్నటువంటి, నది పక్కన ఉన్నటువంటి చెట్టు ఏ విధంగా అయితే ఎప్పటికీ వాటి యొక్క ఆకులు ఎప్పటికీ ఎండిపోకుండా ఎలాగైతే చక్కగా చిగురెత్తుతాయో, అదే విధంగా దేవుని వాక్యం కలిగి ఉన్నటువంటి నీ జీవితం కూడా నది పక్కన ఉన్నటువంటి చెట్టు ఏ విధంగా అయితే అభివృద్ధి చెందుతుందో, ఎదుగుతుందో, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టుగా ఉంటుందో, అదేవిధంగా నీ జీవితంలో కూడా నీ సమయంలో, నీ కాలంలో, నీవు అనుకున్నటువంటి సమయంలో నీ జీవితంలో ఎదగాలనుకుంటే దేవుని వాక్యాన్ని నీవు ధ్యానించాలి. హల్లెలూయా. దేవుని వాక్యం ధ్యానించటం వలన ఏం జరుగుతుందట? అతడు చేయనదంతయు సఫలమగును. నీవు చేసే ప్రతి పని కూడా సఫలమవుతుంది. నీవు చేసే ప్రతి పనిలో నీవు ఫలితాన్ని చూస్తావు. నువ్వు చేసే ప్రతి పనిలో నీవు లాభాన్ని చూస్తావు. నువ్వు చేసే ప్రతి పనిలో నీవు దీవెనను, అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని చూస్తావు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని వాక్యం నువ్వు విన్నప్పుడు, దేవుని వాక్యం వింటూ దేవుని వాక్యానుసారంగా జీవించినప్పుడు, దేవుని వాక్యం వింటూ చదువుతూ దేవుని వాక్యానుసారంగా నీవు బ్రతికినప్పుడు నీవు చేసే ప్రతి పనిలో దేవుని హస్తము ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. పొలంకెళ్ళి పని చేసినా, నీవు పొలం పని చేసినా, కొండ పని చేసినా, ఏ పని చేసినా నువ్వు చేసే ప్రతి పనిలో దేవుని హస్తం ఉంటుంది. నువ్వు చేసే ప్రతి పనిలోనూ దేవుడు అభివృద్ధిని కలుగజేస్తాడు.
హల్లెలూయా. హల్లెలూయా. యెహోషువ ఏ పని అయితే చేశాడో ఆ పనిలో దేవుడు హస్తం ఉంచాడు. హస్తం ఉంచటం వలన యెహోషువ బహుగా వర్ధిల్లాడు. హల్లెలూయా. హల్లెలూయా. యెహోషువ వలె మనం వర్ధిల్లాలంటే, యెహోషువ వలె మనం విజయవంతమైన జీవితం జీవించాలంటే, యెహోషువ వలె మనం దేవుని వాక్యాన్ని ధ్యానించి దేవుని వాక్యానుసారంగా మనం బ్రతకాలి. బ్రతికినప్పుడు విజయవంతమైన జీవితాన్ని మనము పొందుకొనగలం. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు మనం దేవుని వాక్యం చదవాలి? విజయవంతమైన జీవితాన్ని, అభివృద్ధికరమైన జీవితాన్ని, ఫలభరితమైన జీవితాన్ని అనుభవించుట కొరకు మనం దేవుని వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి, వినాలి. విన వాటిని గ్రహించి మనం హృదయంలో భద్రం చేసుకొని ఆ వాక్యానుసారంగా మనము బ్రతకాలి. హల్లెలూయా. హల్లెలూయా.